కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. శాసనసభలో బడ్జెట్ పద్దుపై చర్చ సందర్భంగా హరీష్ రావు కామెంట్స్ కు భట్టి రీకౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, తమ బడ్జెట్ ను చూసిన తర్వాత హరీష్ రావు కంటగింపుగా మారిందని చురకలంటించారు. టానిక్ లాంటి షాపులు పెట్టి సర్కారుకి డబ్బులు రాకుండా చేశారని, కొన్ని కుటుంబాలకు వెళ్లేలా గత సర్కారు చేసిందని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. హరీష్ రావు గారు అధ్యక్ష చెప్పిన దానిలో వాస్తవికత ఎంత ఆలోచన చేసిన అధ్యక్ష అనుకున్నాం. వారు రాలేదు, రాకపోగా వీరు మాత్రం అన్ని వారు రాలేదు, బాధ్యత లేదని దీని ద్వారానే స్పష్టంగా అర్థమవుతుంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో మద్యం సమస్య అత్యంత భయానకంగా మారింది. బెల్ట్ షాపులు పెట్టి జనాన్ని విపరీతంగా పీడిస్తున్నారు. దీని గురించి ఆలోచన చేయండి అధ్యక్ష. ఆ రోజు గ్రామానికో బెల్ట్ షాప్ ఉంది. ఇప్పుడు మీరు చెప్పే 42,000 కోట్లు కావాలంటే గల్లీకో బెల్ట్ షాప్ పెట్టారు. మీరు గల్లీకో బెల్ట్ షాప్ పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇంకా మేము పెట్టిన బడ్జెట్ మీద ఇగో దీన్ని పెట్టారు. ఈ శాఖకి ఇది సరిపోలేదు, ఈ శాఖకి తగ్గించారు, ఈ శాఖ పెంచారు. దీనివల్ల యువతకు నష్టం అవుతుంది. దీనివల్ల 72,000 కోట్లు పెట్టడం వల్ల వ్యవసాయానికి నష్టం జరుగుతుంది. అంత పెట్టకుండా ఉండాల్సి ఉండే. మాలాగా ఏదో 15,000-20,000 కోట్లు పెడితే బాగుండేది. లేకపోతే హైదరాబాద్ నగరానికి 10,000 కోట్లు పెట్టారు. ఎందుకు పెట్టారు? అనవసరం దీన్ని గాలికి వదిలేస్తే మాలాగా కొద్ది వర్షం రాగానే మొత్తం మురుగునీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి ఇబ్బంది పడేవాళ్ళు. అట్లా చేయాలి. కానీ ఇదంతా ఏందని చెప్తే కొద్దిగా బాగుంది. ఇవన్నీ వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, మీరు చెప్పేదాన్ని ప్రతిదాన్ని వింటా ఉన్నాం. అసలు మేము ఏమనుకున్నాము, ఇంత బాగా బడ్జెట్ పెట్టాము. సరే, ఈ బడ్జెట్ మీద నిన్న వారు బడ్జెట్ వినడానికి వచ్చారు కదా, ఎల్ఓపి గారు వచ్చారు కదా. వాళ్ళు వచ్చి ఏమైనా మాట్లాడతారేమో, ఏమైనా ఉంటే విని సమాధానం చెప్దాం అనుకున్నాం. వారు రాలేదు, రాకపోగా వీరు మాత్రం అన్ని వారు రాలేదు, బాధ్యత లేదని దీని ద్వారానే స్పష్టంగా అర్థమవుతుంది. ఏపీ ఆర్థిక శ్వేతపత్రంపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇది శ్వేతపత్రమా లేక సాకుపత్రమా అని ప్రశ్నించారు. చంద్రబాబు